ఇప్పుడు ఎల్ఈడిని స్పెసిఫిక్ టైం డిలేతో డిజిటల్ రైట్ కమాండ్ యూజ్ చేసి ఆర్డినో డియోతో ఎలా ఇంటర్ఫేస్ చేయాలో చూద్దాం. మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఒక ఆర్డినో డియో బోర్డు, ఒక యూఎస్బి కేబుల్, ఇంకా ఇంటర్ఫేస్ చేయడానికి ఒక ఎల్ఈడి కావాలి. ఇప్పుడు ఈ బ్లాక్ డయాగ్రామ్ని బేస్ చేసుకుని మనం కనెక్షన్స్ అనేవి చూసుకుంటే ఎల్ఈడి యొక్క యానోడ్ అనేది బోర్డులో మనం ఏ పిన్కి అయితే డిక్లేర్ చేస్తామో దానికి కనెక్ట్ చేస్తాం. క్యాథోడ్ అనేది బోర్డులో గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. డియో బోర్డులో టోటల్గా 54 డిజిటల్ పిన్స్ ఉంటాయి. ఆ 54 డిజిటల్ పిన్స్లో మనం ఏ పిన్ కన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ 52 పిన్కి కనెక్ట్ చేసుకున్నాం. సో ఈ ఎల్ఈడిలో యానోడ్ అనేది 52 పిన్కి, క్యాథోడ్ అనేది గ్రౌండ్ పిన్కి కనెక్ట్ చేస్తాం. ఎల్ఈడి బ్లింకింగ్కి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం కదా, ఆ ప్రోగ్రామ్ అనేది బోర్డులో డంప్ చేయడానికి మనం ఒక యూఎస్బి కేబుల్ని ప్రోగ్రామింగ్ పోర్ట్కి కనెక్ట్ చేస్తాం. ఇది మన సింపుల్ ఎల్ఈడి బ్లింకింగ్ ప్రోగ్రాము. అయితే మనం ఆల్రెడీ స్ట్రక్చర్లో చూసాం కదా, ఫస్ట్ అనేది పిన్ డిక్లరేషన్ అవ్వాలి, తర్వాత వేరియబుల్ డిక్లరేషన్ అవ్వాలి అని. ఇది సింపుల్ ఎల్ఈడి ప్రోగ్రామ్ కాబట్టి మనకి ఎటువంటి వేరియబుల్ డిక్లరేషన్ అవసరం లేదు, జస్ట్ పిన్ డిక్లరేషన్ చేసుకుంటే చాలు. సో ఇక్కడ పిన్ డిక్లేర్ చేసుకుంటాము. మనం ఆల్రెడీ బోర్డులో ఎల్ఈడి అనేది 52 పిన్కి కనెక్ట్ చేసాం కాబట్టి ఎల్ఈడి ఈక్వల్స్ టు 52 అని చెప్పి ఇచ్చాం. ఇన్ కేస్ ఎల్ఈడి అనే కాదు, ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎటువంటి వేరియబుల్ డిక్లరేషన్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా వాయిడ్ సెటప్లోకి వచ్చేస్తాం. ఈ వాయిడ్ సెటప్లో ఏంటంటే మనం ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా అవన్నీ సింగిల్ టైం ఎగ్జిక్యూషన్ అవుతాయి. ఇక్కడ మనం పిన్ అనేది అవుట్పుట్టా ఇన్పుట్టా అని చెప్పి డిక్లేర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పిన్ మోడ్ 52, అవుట్పుట్ అంటే ఎల్ఈడి పిన్ అనేది అవుట్పుట్ అని చెప్పి మనం డిఫైన్ చేస్తున్నాం బై యూజింగ్ పిన్ మోడ్ అనే కమాండ్. వైల్ లూప్లో స్టేట్మెంట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం వాయిస్ సెటప్లో రాసుకోవచ్చు. కాకపోతే బల్బ్ ఒకేసారి ఆన్ అయ్యి ఆఫ్ అయిపోయి ఇంకా ఆగిపోద్ది, మరి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వవు. అదే స్టేట్మెంట్స్ అనేవి మనం వైల్ లూప్లో రాసుకుంటే మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే డిజిటల్ రైట్ 52, హై అంటే మనం ఆ పర్టికులర్ పిన్ని ఫస్ట్ హై చేస్తున్నాం. ఇన్ ద సెన్స్ అప్పుడు ఎల్ఈడికి 1 మిల్లీ హై గ్లో అవుద్ది అనమాట. ఎల్ఈడి అనేది డిజిటల్ రైట్ కమాండ్ యూజ్ చేయడం ద్వారా ఏమవుద్దంటే ఆ పిన్ అనేది లాజిక్ హైయా లాజిక్ లో అని చెప్పి మనం డిఫైన్ చేస్తాము. నెక్స్ట్ డిలే 1000. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, స్పెసిఫిక్ డిలేతో ఎల్ఈడి ఆన్ ఆఫ్ అవ్వడం అని చెప్పి. ఈ ప్రోగ్రాంలో మనం 1 మిల్లీసెకండ్ డిలేనే ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ హై చేసాం కాబట్టి తర్వాత పిన్ని మనం లో చేస్తున్నాం సేమ్ కమాండ్ యూజ్ చేసి. డిజిటల్ రైట్ 52, లో అంటే అప్పుడు ఏమవుద్ది, ఎల్ఈడి 52 పిన్కి 0 వెళ్ళి ఎల్ఈడి అనేది ఆఫ్ అవుద్ది. అది కూడా 1 మిల్లీసెకండ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయ్యి ఈ లూప్ అనేది ఫరెవర్గా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇది మన సింపుల్ ఎల్ఈడి ప్రోగ్రాము బ్లింకింగ్ యూజింగ్ 1 మిల్లీసెకండ్ డిలే. సరే, ప్రోగ్రామ్ రాయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఎలా వెరిఫై చేసుకుంటామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా టిక్ బటన్, ఇది వెరిఫై అనమాట. ఇలా వెరిఫై చేసుకుంటే ఈ స్కెచ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పి మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం వెరిఫై అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ బోర్డులోకి ప్రోగ్రామ్ని డంప్ చేసుకోవాలంటే ఫస్ట్ బోర్డు అనేది కనెక్ట్ చేసుకోవాలి మన సిస్టమ్కి. మనం బోర్డ్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డులోకి వెళ్ళి ఆర్డినో డియో ప్రోగ్రామింగ్ పోర్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ పోర్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ పోర్ట్లో మనం కామ్ చూపిస్తుంది, ఏ పోర్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మనం ప్రోగ్రామింగ్ పోర్ట్కి కనెక్ట్ చేసామా, నేటివ్ పోర్ట్కి కనెక్ట్ చేసామో కూడా మనకు తెలుస్తుంది. మనం ప్రోగ్రామింగ్ పోర్ట్కి కనెక్ట్ చేసాం కాబట్టి ప్రోగ్రామింగ్ పోర్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఇందులో అప్లోడ్ చేసేది. ఇదిగోండి ఇక్కడ అప్లోడ్ అవుతుంది ప్రోగ్రామ్. అప్లోడ్ అయ్యాక ఇప్పుడు మనం అవుట్పుట్ చూడొచ్చు. ఇప్పుడు మనం అవుట్పుట్ని చూస్తున్నాం. ప్రోగ్రాంలో ఇచ్చినట్టుగా 1 మిల్లీసెకండ్ డిలేతో ఆన్ ఆఫ్ అవుతుంది ఎల్ఈడి. సింపుల్ ఎల్ఈడి ప్రోగ్రాము బ్లింకింగ్ యూజింగ్ 1 మిల్లీసెకండ్ డిలే.